ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ రోజు రోజుకు బలపడుతున్నాయని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. ఇండియా అసిస్టెడ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మూడింటిని మొన్న మోడీ గారు తర్వాత షేక్ హసీనా ఇద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు మోడీ గారు ఇండియా బంగ్లాదేశ్ గురించి సంబంధాల గురించి చాలా గొప్పగా పొగిడారు. ముఖ్యంగా గత 9 సంవత్సరాల నుంచి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ రోజు రోజుకి ముందంజ వేస్తున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 3 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది బంగ్లాదేశ్లోని అకౌరా, ఇండియాలోని అగర్తలా క్రాస్ బార్డర్ రైల్ లింక్. రెండోది కుల్నా మోంగ్లా పోర్ట్ రైల్ లైన్. మూడోది మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ రాంపాల్ బంగ్లాదేశ్. ఈ 3 ప్రాజెక్ట్స్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఒకసారి చూద్దాం. అకౌరా అగర్తలా క్రాస్ బార్డర్ రైల్ లింక్ ప్రాజెక్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 392 కోట్ల అసిస్టెన్స్ బంగ్లాదేశ్కి ఇస్తుంది. ఈ రైల్ లింక్ యొక్క లెంత్ 12.24 కిలోమీటర్లు. రెండో ప్రాజెక్ట్ కుల్నా మోంగ్లా పోర్ట్ రైల్ లింక్ ప్రాజెక్ట్. దీనికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ $388 మిలియన్ అన్నమాట. దీనిలో కూడా ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తోంది బంగ్లాదేశ్కి. ఇకపోతే మూడో ప్రాజెక్టు మైత్రి సూపర్ పవర్ థర్మల్ ప్రాజెక్టు. దీనికి ఇండియా కన్సెషనల్ ఫైనాన్స్ స్కీమ్ ప్లాన్ కింద చాలా లోన్ ఇస్తోంది బంగ్లాదేశ్కి. ఇండియా బంగ్లాదేశ్తో లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ 4096 కిలోమీటర్స్. భారతదేశంలో నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మీద చాలా ఆధారపడి ఉంది. ముఖ్యంగా 5 రాష్ట్రాలు నార్త్ ఈస్ట్లో బంగ్లాదేశ్తో ఫ్రాంటియర్ రాష్ట్రాలుగా ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నాయి అన్నమాట. అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. ఇండియా బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ ఫ్లో అవుతున్నాయి. ముఖ్యంగా తీస్తా రివర్ వాటర్ ఇష్యూ ఇంకా ఇండియా బంగ్లాదేశ్ మధ్య సాల్వ్ అవ్వలేదు. కాకపోతే ఇండియా బంగ్లాదేశ్ కోఆపరేషన్ అనేది ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ కానీ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కానీ చాలా అవసరం. స్ట్రాటజిక్గా కూడా ఇప్పుడు మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీకి బంగ్లాదేశ్ గేట్వేగా యాక్ట్ చేయబోతోంది.